తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. హరే కృష్ణ. కన్హా గర్ల్ 385 పేరు వినుంటారు కదా. ఎంత చక్కగా నామం పెట్టుకుని తులసిమాల వేసుకుని చక్కగా వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు. వారే హేమలత. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారు ఉండేది కోయంబత్తూరులో. ఎంత చక్కగా కృష్ణ భక్తిని చాటుతున్నారో కదా. ఒక్కసారి ఇలా కాల్ చేసి మీరు చాలా బాగా చెబుతున్నారండి, మీలాంటి వాళ్ళు ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఇలా అర్థమయ్యే రీతిలో చెప్తే చాలా బాగుంటుంది, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనగానే కోయంబత్తూరు నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు. చాలా సంతోషం. వారికి థ్యాంక్ యూ చెబుతూ, అంటే సనాతన ధర్మం గురించి మనం ఎలా ఆ ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి, ధర్మం అసలు మనకి ఏం చెబుతోంది, ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, అంటే ప్రతిదీ వే ఆఫ్ లైఫ్, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన శాస్త్రాలు కానీ మన ధర్మం కానీ వీటి గురించి తెలుసుకుంటే ఇంత చక్కగా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చా ఇవన్నీ పాటిస్తూ అనే ఒక భావన వస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ ద్వారా మనకు చెబుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం హేమలత గారితో. వారికి వెల్కమ్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హేమలత, కృష్ణ భక్తులకి ఖచ్చితంగా వెళ్ళవలసిన చోటు అంటూ ఉంది అని అంటే అది చాలా క్షేత్రాలు, ముఖ్యంగా పూరి జగన్నాథుడి గురించి చెప్తారు. అంటే నిజంగా ఆ స్వామి స్వయంగా మాట్లాడుతున్న భావన కలుగుతుంది. ఎంతో అద్భుతమైన రథయాత్ర, అలాగే ప్రతినిత్యం అది ఇంకా వైకుంఠమే కూడా. స్వామి అక్కడ అలా ఉండడం అనేది విశేషంగా ఉంటారు. ఎప్పుడు కృష్ణుడిని మనం ఇలా విగ్రహ రూపంలో చక్కగా అలంకారంతో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం తారుతోటి చాలా అద్భుతంగా ఉంటారు. ఆ రూపమే చాలా విశేషంగా ఉంటుంది. ఏమనిపిస్తుంది అలా పూరి జగన్నాథుని చూసినప్పుడు? ఏం నేర్చుకోవాలి? మామూలుగా పూరి జగన్నాథ్ యొక్క టెంపుల్ ని చూసి మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. దాని చుట్టూనే తెలియని మిరాకిల్స్ సైన్స్ అంతా కూడా దాని చుట్టూరే ఉంటది అనమాట. మామూలుగా గుడి టెంపుల్లోకి వెళ్తా ఉంటే టెంపుల్లో బయట వినపడిన సముద్రపు ఘోష అనేది లోపలికి వెళ్తే వినపడదు అనమాట. అక్కడ ఏంటంటే 7 తొట్టెలు ఉంటాయన్నమాట ప్రసాదం చేయడానికి. అందులో ఫస్ట్ ఏదైనా సరే కింద ఉండేది ఉడుకుతుంది, కానీ అక్కడ ఫస్ట్ పైన ఉండేది ఉడుకుతుంది అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు జగన్నాథ్ టెంపుల్ పైన ఉన్న జెండాని ప్రతిరోజు మారుస్తారనమాట. ప్రతిరోజు ఒక వ్యక్తి ఎక్కి మార్చాల్సి వస్తుంది. జగన్నాథ్ టెంపుల్ పైన మామూలుగా ఆ యొక్క జెండా అనేది ఏదైతే ఎయిర్ ఫోర్స్ వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది అని చెప్పి ఎన్నో సైన్స్ అంటాం కదా, వాళ్ళు అవి కనిపెట్టలేకపోయారు అనమాట. ఎంతో మంది సైంటిస్టులు ఏంటది ఎందుకు జరుగుతుంది అనేది. ఆ యొక్క టెంపుల్ కి చాలా విశిష్టత అయితే ఉంది. అక్కడ కృష్ణుని యొక్క గుండె అనేది ఉంది అని చెప్పి జరుగుతుంది. అందులో ప్రతి సంవత్సరం రథయాత్ర అనేది జరుగుతుంది అనమాట. ప్రత్యేకంగా నేనేంటంటే ప్రతి రథయాత్రకి నేను జగన్నాథుడి యొక్క పెయింటింగ్ వేస్తాను అనమాట. లాస్ట్ ఇయర్ వేసిన పెయింటింగ్ కూడా అదే అలాగే ఉంది. నేను పూజ చేసేటప్పుడు కూడా ఆ పెయింటింగ్ అనేది కనపడుతుంది అనమాట. ప్రతి ఇయర్ అలాగా 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 3 పెయింటింగ్స్ అనేటివి ఉంటాయి అనమాట. అలా ఎందుకు అలా వేస్తాను అంటే ప్రతి ఇయర్ కూడా రథం అనేది కొత్తగానే చెప్తారనమాట, కొత్తగానే ప్రిపేర్ చేస్తారనమాట. నేను కూడా ప్రతి ఇయర్ కూడా ఒక పెయింటింగ్ వేసి ఆ ఇయర్ మొత్తం కూడా ఆ పెయింటింగ్ నే పూజించాలి అని చెప్పి ఒకటి తీసుకున్నాను అనమాట. అలాగా 3 పెయింటింగ్స్ వేసాను. ఈ ఇయర్ వేస్తాను, వేయబోతున్నాను. ఆ సంవత్సరం అంతా వారికే మీరు పూజ చేస్తారు. ఆ ఏదైతే పెయింటింగ్ వేస్తానో ఆ పెయింటింగ్ కే పూజ చేసుకుంటాను అనమాట. చిన్న వైట్ క్లాత్ లో వేస్తాను అనమాట పెయింటింగ్ అనేది. దాన్ని నార్మల్ గా మనం కుడతాం కదా, అలాగా దాన్ని చుట్టూరు పెట్టేసి దాన్నే పూజిస్తాను అనమాట. ఆ ఇయర్ మొత్తం సంకల్పం. ఎందుకంటే అక్కడ నార్మల్ కొత్త రథం అనేది ప్రిపేర్ చేస్తారు కదా, అక్కడ రథయాత్ర జరుగుతుంది కదా. అలాగే నేను కూడా కొత్త పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్ ని ఆ ఇయర్ మొత్తం పూజించాలి అని. చాలా బాగుంది. అలాగే చేస్తున్నా. అలా ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎంత భక్తి ప్రధానం. మీ భక్తిని ఈ విధంగా చాటుతున్నారు. కర్మ గురించి మాట్లాడదాం. అంటే ఈ కాన్సెప్ట్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది డెఫినెట్ గా. అంటే కర్మ అంటే ఏంటి అసలు? అది మన జీవితం పైన ఎలా ప్రభావితం చేస్తుంది? మన చెడు కర్మ, మంచి కర్మ, సంచిత కర్మ, ఇలా అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అసలు ఏంటి కర్మ అంటే ఏంటి? ముందుగా
కర్మలో 2 టైప్స్ తీసుకున్నాం. చాలా టైప్స్ ఉంటాయి. నేను ఈ 2 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ Sure. చేస్తాను. ఒకటి సంచిత కర్మ, ఒకటి ప్రబద్ధి కర్మ. సంచిత కర్మ అంటే మనకి ఎన్ని జన్మలు ఉంటాయి, మనది ఎన్నో జన్మని మనకు గుర్తుండదు కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్తారనమాట అర్జునుడికి, అర్జున నీకేమి ఎన్ని జన్మలు ఎత్తావు, లాస్ట్ జన్మ ఏంటో అనేది నీకు గుర్తుండకపోవచ్చు, నాకైతే గుర్తుంటాయి అన్ని, ఎందుకంటే నేనే కాబట్టి అంత చూసుకునేది అని చెప్తారనమాట. సంచిత కర్మ అంటే మనకి ఎన్ని కర్మలు ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితం మొత్తం ఒక బ్యాంక్ లాగా అనుకో. మనం సంపాదించిందంతా ఎలా అయితే బ్యాంక్ లో స్టోర్ చేసుకుంటామో, మన కర్మలు ఎన్ని జన్మల్లో కర్మ చేస్తుంటామో ఆ కర్మ మొత్తం కూడా సంచిత కర్మలో స్టోర్ అయి ఉంటది. అందులో కొంచెం మాత్రమే ప్రబుద్ధి కర్మ తీసుకుంటది అనమాట. ప్రారబ్ధ కర్మ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. మనం ఏ ఫ్యామిలీలో పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి, మన లైఫ్ లో కొన్ని ముఖ్యమైన ఘటనలు అంటే ఎవరిని పరిచయం అవ్వాలి, మన మ్యారేజ్ అనేటివి, అలాంటి కొన్ని ముఖ్యమైన ఘటనలు అనేటివి డిసైడ్ చేస్తుంది ప్రారబ్ధ కర్మ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సంచిత కర్మ అంటే మన ఒక హోల్ బ్యాంక్ అయితే, ప్రారబ్ధ కర్మ కొంచెం తీసుకొని మనం ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు కర్మే అంతా మన లైఫ్ ని లీడ్ చేస్తుందా అంటే కాదు. కర్మ అంతా చేయదు, మన ఫ్రీ విల్ కూడా ఉంటది, మనం ఆలోచించుకోవచ్చు. కర్మ అనేది డెసిషన్స్ మాత్రం మన దగ్గర తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 జ్యూస్లు అక్కడ ఉంటే మనం ఏ జ్యూస్ తాగాలి అనుకోవడం అనేది మన యొక్క డెసిషన్ కదా. అలాగే కర్మ అనేది 2 సిచ్యువేషన్స్ దగ్గరే తెస్తుంది. నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది నీ యొక్క ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటది. అంతా కర్మే చేసేస్తుందని కాదు, అందులో నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది కూడా ఉంటది అనమాట. కర్మ అంటే ఏంటో అనుకుంటారు, మన యొక్క పనులు, మన యొక్క ఆలోచనలు, అదే కర్మ అంటే. మనం ఎలాంటి పనులు చేస్తున్నాం, మంచి పనులు చేస్తే మంచి కర్మ, చెడు కర్మలు చేస్తే చెడు కర్మ. మన ఆలోచనలు, మంచి ఆలోచనలు చేస్తే మంచి కర్మ, చెడు ఆలోచన చేస్తే చెడు కర్మ. ఎందుకంటే మన ఆలోచనలోనే కదా మనం డిసైడ్ చేస్తాం మనం ఆ పని చేయాలా లేదని. చెడు ఆలోచనలు చేస్తే మనకు చెడుగానే వెళ్ళాలనిపిస్తుంది, మంచి ఆలోచనలు చేస్తే మంచిగానే వెళ్ళాలనిపిస్తుంది. కాబట్టి అందరూ ఏమనుకుంటారు అంటే దేవుడే మనల్ని ఇన్ని బాధలు పెట్టేసి ఇంత కష్టపెట్టేస్తున్నాడు, ఇదంతా దేవుడే అంతా ఆయనే చేసేసి అంతా ఆయనే ఆడుకునేస్తారు అని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేయడు. కర్మ అనేది ఒక సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ని ఎలా బిల్డ్ చేస్తామో, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబోట్ ని తీసుకుంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ రోబోట్ కి. నువ్వు ఇలా ప్రోగ్రామింగ్ రాసి, కోడింగ్ రాసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, నువ్వు అలా చేయాలి ఆ టైంలో అని చెప్పి. సేమ్ కర్మ అనేది, మాయ అనేది దేవుడు సృష్టించాడు. కర్మ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఇలా చెయ్యాలి, వాళ్ళు ఏం పనులు చేస్తారో దానికి వాళ్ళ యొక్క ఫలితం అనేది అనుభవించాలి అనేది. మాయ అంటే ఏంటంటే మనకి ఇంకా మాయ అంటే ఇదంతా మాయాలోకమే అనమాట. మనకు కనిపించేటి అన్ని మాయాలోకమే. మనకు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది, అది మాయ అన్నమాట. తాగాలనిపిస్తుంది, మన బ్రెయిన్ కి అలా అనిపిస్తుంది. మన డెసిషన్స్ మనం తీసుకునేది డెసిషన్. కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువ ఉంటది కదా, మనం అది తాగకూడదు అని పక్కకి వెళ్ళిపోతాం చూడు, అదే మనం మాయ నుంచి డిస్ట్రాక్షన్ అయినట్టు అన్నమాట. అలా 2 సృష్టించాడు దేవుడు. దేవుడు ఎందుకు ఇక్కడ హెల్ప్ చేస్తాడంటే కర్మ నుంచి నిన్ను బయటకు పడేయడానికి మాత్రమే దేవుడు నిన్ను హెల్ప్ చేస్తాడు అనమాట. కర్మ అనేది సృష్టించాడు. అసలు కర్మ అనేది లేకపోతే అందరూ చెడ్డోళ్ళే అయిపోతారు. కర్మ ఏదో కర్మకు భయపడే కొంచెం కర్మ మంచి అనేది ఉంటది అనమాట. దేవుడు ఏంటంటే నీ యొక్క చెడు కర్మల నుంచి బయటికి తీసుకొచ్చేదే దేవుడు అనమాట. అందరు అన్ని దేవుడే రాసేసుకొని అన్ని దేవుడే మనల్ని ఆడిచ్చేసుకుంటాడు అనేం కాదు. మనకు ఒక ఫ్రీ విల్ అనమాట. అసలు ఎందుకు ఇలా ఇది స్టార్ట్ అయింది అంటే, పురాణం నేమ్ అనేది డైరెక్ట్ గుర్తులేదు, కానీ మన యొక్క ఆత్మే కోరుకుంటది అనమాట. కృష్ణ నీ దగ్గర కాదు, నేను బయటికి వెళ్ళి నేను అనుభవించాలి, అసలు నేను ఆనందంగా ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడే ఉంటేలాగా నేను బయటికి వెళ్ళి నేను ఆనందంగా ఫీల్ అవ్వాలి ఫస్ట్. నీలోనే కాదు ఆనందం, నేను బయట కూడా ఆనందం వెతుక్కుంటాను అని అనుకుంటది అనమాట ఆత్మ. అందుకని ఇది సృష్టించాడు ఈ భూలోకం అనేది. ఇక్కడికి వచ్చి మనం ఆనందం ఫీల్ అవుతాం, ఖచ్చితంగా ఆనందం ఫీల్ అవుతాం, కానీ అది పర్మనెంట్ కాదు, టెంపరీయే. మనం ఒక డ్రెస్ కొనుక్కోగానే ఆనందం ఫీల్ అవుతాం, ఐఫోన్ కొనుక్కొని ఆనందం ఫీల్ అవుతాం. ఇప్పుడు 15 సీరీస్ పోయి 17 సీరీస్ వచ్చిన తర్వాత మనం అది కొనుక్కుంటే ఆనందం. అంటే ఆనందం అనేది పర్మనెంట్ కాదు, ఆనందం టెంపరీయే, బాధ టెంపరీయే.
ఏదైనా సరే ఇక్కడ టెంపరీగానే ఉంటది. అందుకే దేవుడు చెప్తారనమాట, దుఃఖాలయం అశాశ్వతం అని. ఇక్కడ అన్ని దుఃఖాలే ఉంటాయి అనమాట. అందుకే దుఃఖాలు వచ్చిన గ్యాప్ లోనే మనం సంతోషాన్ని ఫీల్ అవుతాం అనమాట. కర్మ అనేది కూడా పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. అందరూ మనం చేసిన కర్మల్ని మనం అనుభవించాలి అంటారు, బట్ ఆ కర్మల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా దేవుడి యొక్క కృప అయితే ఖచ్చితంగా ఉండాలి. అది కృష్ణ అనే కాదు, మీ ఇష్టం, మీకు ఏ దేవుడు కావాలన్నా ఆ దేవుడిని ఎవరైనా మొక్కుకోవచ్చు, అదేమన్నా ఆధారపడవచ్చు. ఎందుకంటే కృష్ణుడే చెప్తాడు, నువ్వు ఏ రూపంలో పూజిస్తే నేను ఆ రూపంలో ఆ పూజలను అందుకుంటాను అని చెప్పి. నేను కృష్ణుడు అనుకుంటాను, కొంతమంది రాముడు అనుకుంటారు, కొంతమంది శివుడు అనుకుంటారు, ఎవరైనా అనుకోవచ్చు. అలా మీ కర్మల నుంచి మీరు బయటపడాలి అంటే మీరు మంచి కర్మలు చేయడం కాదు, దేవుణ్ణి పూజించాలి. దాంతో పాటు ఇంకా చెడు కర్మలు చేయకుండా ఉండాలి. అందరూ ఏంటనుకుంటారంటే మంచి కర్మలు చేసేస్తే నా చెడు కర్మల నుంచి రిడ్యూస్ చేసేస్తాడు దేవుని అనుకుంటారు. కానీ నువ్వు ఏ కర్మ చేస్తే దానికి ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి. చాలా మంది వాదన ఏంటంటే, మేము ఇంత పూజ చేస్తామండి, ఇంత బాగా దేవుడి భక్తిలో ఉంటాము, మంచి పనులే చేస్తాం, సాధ్యమైనంత వరకు హెల్ప్సే చేస్తాము, కానీ వాళ్ళు చూడండి అసలు కనీసం ఇంత సాయం చేయరు, కావాలని అడిగినా రారు, ఫ్రెండ్షిప్ చేయరు, చెడ్డ మాటలు మాట్లాడతారు, చేసేవి చెడు పనులే, అయినా దేవుడు వాళ్ళని బాగా చూస్తున్నారు. ఇది బాగా వింటూ ఉంటాం మనం. ఎందుకు జరుగుతుంది ఇలా? దేవుడు చూసేది ఏం కాదు, లాస్ట్ జన్మలో వాళ్ళు మంచి చేస్తుంటారు. అర్థమైందా? మనం లాస్ట్ జన్మలో మనం చెడు చేస్తుంటాం కాబట్టి ఈ జన్మలో ఏదో, అంటే చెడు అంటే అంతా చెడు కాదు, కొన్ని చెడులు చేస్తుంటాం కాబట్టి ఈ జన్మలో మనకు ఆ కష్టాలన్నిటి వస్తున్నాయి. ఆ కష్టాల నుంచి బయటపడాలంటే మనం దేవుడు ఆశ్రయం తీసుకుంటున్నాం. వాళ్ళు లాస్ట్ జన్మలో మంచి పనులు చేసి ఉండొచ్చు, చాలా మంచి పనులు చేసి ఉండొచ్చు. ఈ టైంలో వాళ్ళకి వాళ్ళు ఒకవేళ ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళకి మంచి జరుగుతుంది ఏంటంటే లాస్ట్ జన్మలో మంచి జరిగి ఉండొచ్చు, వాళ్ళ కర్మ వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. ఈ జన్మలో ఎలాగో చెడు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ జన్మలో వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది ఉంటది అనమాట. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదే, మంచి వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చేస్తాయి, ఇంత కష్టాలు వచ్చేస్తాయని. ఈ జన్మలో వాళ్ళు మంచి వాళ్ళగా అయి ఉండొచ్చు, ఈ జన్మలో వాళ్ళు మంచిగా ఉండొచ్చు, గత జన్మవి కూడా ఈ జన్మలోనే వాళ్ళు మంచిగా ఉండాలి అనుకోవచ్చు, కానీ గత జన్మలో వాళ్ళు ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు, దానికి ఇప్పుడు కష్టాలు అనుభవిస్తుండొచ్చు. దానికి కష్టాలు రాకుండా ఎవరైనా అనుకునేది ఏంటంటే నాకు కష్టాలే రాకూడదు, నేను అంతా మంచిగా ఉండాలంటే అవ్వదు. ప్రతి ఒక్కరికి కష్టాలే, కోట్లు ఉండే వాళ్ళకి కూడా కష్టాలే. అది ఎలా దాచిపెట్టుకోవాలరా నాయనా, ఎవరి కష్టం వాళ్ళ టాలరెన్స్ ని బట్టి వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటది అనమాట. దాన్ని ఆ కష్టం నుంచి నువ్వు బయటపడాలి అని కాకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అని చెప్పి దేవుడిని ఎప్పుడు కోరుకోవాలి. నాకు ఇంత కష్టం వచ్చింది, నాకు ఈ కష్టాన్నే తీసేసేయి అంటే కుదరదు. అది ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేయాలి ఆ కష్టాన్ని. అప్పుడే ధైర్యం ఇవ్వు, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అని కోరుకోవాలి. ఎప్పుడైనా ఎప్పుడూ కూడా కష్టానికో లేదా ఒక బాధకో భయపడకూడదు, ఫేస్ చేయాలి ధైర్యంగా. కష్టం తీసేయమని అడిగే కానీ అది అడుగుతాం, దాంతో పాటుగా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరు తీసేయలేరు కదా కష్టాన్ని. ఇప్పుడు మనలో ఒక బాడీలో ఒక జబ్బు వస్తే ఎవరు దాన్ని తీసేయలేరు కదా, అంటే ఆ ఫేజ్ ని మనం ఖచ్చితంగా అనుభవించాలి తగ్గిపోయేదాకా. అలాగే మనకి చాలా పెద్ద కష్టం వస్తే ఆ కష్టం, ఆ పెయిన్ ని తీసుకునేలా ఆ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ ని రెడ్యూస్ చేసే ఫేజ్ ఖచ్చితంగా అనుభవించాలి. కాలమే మనకి సమాధానం చెప్తుంది. ఒక కాలం మనకి బాధని పరిచయం చేస్తుంది, అదే కాలం మనకి ఆ బాధను రెడ్యూస్ చేస్తుంది. కాబట్టి మన టైంని కరెక్ట్గా యూజ్ చేసుకొని మంచి పనుల్లో ఇన్వెస్ట్ చేసుకొని మన టైంని, చాలా మంది డబ్బుని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి. ఇప్పుడు మీ టైంని మంచిగా ఇన్వెస్ట్ చేయండి, ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది, ఆటోమేటిక్గా భక్తి వస్తుంది, ఆటోమేటిక్గా మీకు మంచి మనుషులు అవుతారు అన్నమాట. అన్ని పాజిటివ్గా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ హేమలత. అంటే మీరు చెప్తుంటే ఇంకా వినాలనే ఉంది, బట్ అంత దూరం నుంచి రావటం, ఇంత టైం స్పెండ్ చేయడం, చాలా విషయాలు ఇంకా అందరికి తెలియనివి, ఇప్పటి జనరేషన్ కి అవసరమయ్యే విషయాలన్నీ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.